ఓం గం గణపతయే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. కుంభరాశి వారికి మే మాసములో గ్రహాల యొక్క గోచార గ్రహస్థితులు గనక గమనించినట్లయితే, కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఎన్నో అగాధాలను, విగాధాలను, ఆలస్యాలని, అనుకున్న పనులు ఏవి జరగకుండా ఉండటం సూచించటం. అట్లాగే జన్మజాతకంలో ఒకవేళ వీరికి గనక రాహు దశ, కేతు అంతర్దశ జరుగుతూ మరి ఏలినాటి శని ప్రభావం కూడా వీరిని పట్టి పీడిస్తోంది. ద్వితీయంలో ఉన్నటువంటి శని విపరీతమైనటువంటి ఆర్థిక ధన నష్టాలను కలుగజేస్తూ పెట్టిన పెట్టుబడులకి సరైనటువంటి లాభాలు రాక, గృహ ప్రయత్నాలలో ఈయన యొక్క దృష్టి వలన బ్యాంకు ద్వారా ఏదైనా గృహ కట్టడాలకు సంబంధించి భూమిని ఏదైనా కొనాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి అప్పు కూడా ముట్టకుండా ఏలినాటి శని ప్రభావం వీరిని నానా బీభత్సమైనటువంటి ఆటంకాన్ని కలుగజేస్తుంది, ఇబ్బందుల్ని కలుగజేస్తుంది. దానికి తోడు మే 10 వరకు కూడా కుంభరాశి వారికి కుజగ్రహము, శనిగ్రహం కలిసి ఉండటం, మీరు అనుకున్నటువంటి ప్రతి సంకల్పము, ప్రతి కార్యక్రమము, ఏదైనా ధైర్యంగా అనుకున్న ప్రతి కార్యక్రమానికి వెనకడుగు వేయటం, చేసే వృత్తి ఉద్యోగాలు లేకపోతే ప్రయత్నం చేసేటటువంటి కొన్ని ఉద్యోగపరమైనటువంటి విషయాల యందు వీరికి అన్ని కూడా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఎదురవ్వటం, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కొంత ఈ పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల యొక్క విషయాలలో, అమ్మకపు విషయాలలో వీరికి అంతర్గతమైనటువంటి శత్రుత్వము అధికమవటం, ఈ అవసరమైతే ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి మాటలు లేకపోవటం, కుటుంబాలు విచ్ఛిన్నం జరగటం, చేసేటటువంటి ఉద్యోగము పోవటము, ఆర్థిక నష్టాదులు, అవసరమైతే వారికి ఉన్నటువంటి గృహాన్ని తాకట్టు పెట్టి ఆ యొక్క అప్పుల్ని తీర్చేటటువంటి ప్రయత్నాన్ని చేయటం, ఇలాంటివి కూడా జరిగి అష్ట కష్టాలు, నష్టాలు పడేటటువంటి పరిస్థితి కుంభరాశికి కలుగుతుంది. అయితే మే 10 తర్వాత 11 నుంచి కుజుడు 3వ స్థానంలోకి రావడం ద్వారా అప్పుడు అసలైనటువంటి గేమ్ ప్రారంభమవుతుంది. చక్కగా ధైర్యంతో మీరు చేసేటటువంటి ప్రతి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోంది. చక్కటి దూర ప్రాంతాలకి ప్రయాణాన్ని భార్యాభర్తలు ఆచరిస్తూ చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కుజ భగవానుడు కలుగు చేస్తున్నాడు. భూములు, గృహాలకి సంబంధించిన విషయాలన్నీ కూడా, ఏదైనా కోర్టు కేసులు ఉంటే అవన్నీ కూడా వీరికి అనుకూలంగా కలగడానికి అవకాశం మే 10 తర్వాత లభిస్తోంది. అట్లాగే ఏదైనా సరే అప్పులుంటే ధైర్యంగా వీరు ఏదైనా ఆలోచించి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అప్పులు తీర్చే ప్రయత్నాన్ని కూడా చేస్తూ చక్కటి ఆనందాన్ని పొందేటటువంటి అవకాశాలు కూడా కలుగుతున్నాయి. మంచి ఉద్యోగాలు యందు మంచి ఇంటర్వ్యూలు ధైర్యంగా వారు అడిగిన దానికి సరైనటువంటి సమాధానం చెప్పి మంచి ఉద్యోగాలని పొందేటటువంటి పరిస్థితి కూడా ఈ కుంభరాశి వారికి ఈ యొక్క కుజ భగవానుడు ఇస్తున్నాడు. అట్లాగే ఈ యొక్క రవి ఈ స్థానంలో మే 15 వరకు ఉండి చక్కటి అనుకూలమైనటువంటి ఉద్యోగాలు ఎంతో మంచి అనుకూలతలు కలుగుతున్నాయి. కొంతమంది వివాహ ప్రయత్నాల్లో కూడా చక్కటి అనుకూలమైన ప్రయత్నాలు సిద్ధించేటువంటి పరిస్థితి ఈ రవి ఇస్తున్నాడు, బుధుడు కూడా ఇస్తున్నాడు. కొంతమందికి ఈ యొక్క కుంభరాశి వారికి పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మే 15 వరకు 3లో ఉండడం ద్వారా ప్రేమికులకి అనుకున్నటువంటి ప్రేమయందు కొంత విఘాతము, ఇబ్బందులు కలగటం, మే 15 తర్వాత రవి 4వ స్థానంలోకి రావటం ద్వారా, బుధుడు కూడా 4లోకి రావటం ద్వారా కుంభరాశి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యయందు కొంత వీరికి అలసత్వము కలగటము, విద్యయందు ప్రతిబంధకాలు కలగటము, తల్లి యొక్క ఆనందము మీరు పొందలేకపోవటము, కుటుంబంలో కాస్త ధనపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తటము, ప్రయాణాల యందు కొన్ని ప్రమాదాలు సూచించటం, తండ్రి గారితో ముభావంగా ఉండటము, దాని ద్వారా వీరికి తండ్రితో కొంత విభేదకరమైనటువంటి పరిస్థితుల్లో లభించడము, అంతర్గతమైనటువంటి అవస్థలు పడటం, బుధుడు 4లో ఉండటం ద్వారా కొత్త వాహనాలు ఏదైనా కొనటము, విద్యలో ముందడుగు వేయటం. అంటే 2 గ్రహాల మిక్సింగ్, 2 గ్రహాల కలయిక వలన
ఒక్కోసారి ఈ మరి రవి పెద్దవాడు కాబట్టి బుధుడిచ్చే ఫలితాలను రవి లాగేసుకొని బుధుడిచ్చే మంచి ఫలితాలను కూడా ఇవ్వకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ యూజ్ చేయకుండా కుంభరాశి వారు, లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు కొంచెం ఉంటాయి. శుక్ర భగవానుడు ఈ యొక్క కుంభరాశి వారికి చతుర్థంలో పంచమంలో ఈ నెల రోజులు ఉండటం ద్వారా విశేషమైనటువంటి గృహ ఉపకరణాలు, బంగారము వెండి నిల్వలు చేసుకోవటము, విశేషమైనటువంటి వస్త్రాలంకరణాలు పొందటము, మంచి ప్రజ్ఞ మేధస్సు వీరి యొక్క సొంతం కావటము, గురుడితో కలిసి సంతానపరమైనటువంటి యోగ్యము కలగడం కొంతమంది స్త్రీలకి పురుషులకి. అట్లాగే కుంభరాశి వారికి విశేషముగా వీరు తలపెట్టినటువంటి అంతకుముందు ఏదైనా పెట్టుబడి పెట్టుంటే కనుక, లేకపోతే స్నేహితులు వీరి దగ్గర ఏదైనా ధనము తీసుకున్నట్లయితే ఆ ధనము రావటము, పెట్టుబడులకి అంటే స్టాక్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా సరే పెట్టుబడులు పెడితే వాటి ద్వారా విపరీతమైనటువంటి ధనార్జన జరగడానికి అవకాశం ఉంది. కొంతమంది అడుగుతారు, గురువు గారు మరి ఇవన్నీ మాకు జరగట్లేదండి అని. కొంతమంది అంటారు మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అంటారు. కారణము ఇదే రాశి ఇదే నక్షత్రము కొన్ని కోట్ల మందికి ఉంటుందండి. అందుకనే మనం పుట్టినప్పుడు మన జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రదర్శిస్తూ ఉంటుంది. దాని ద్వారా చంద్రుడు ఫలానా నక్షత్రంలో ఉండి దశలు అంతర్దశలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం దశలు జరుగుతున్నాయి, ఆ దశానాథుడు ఇక్కడ ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు మనకి జాతకము ఏదైతే యాక్టివేట్ చేస్తుందో గోచారం మాత్రము అదే యాక్టివేట్ అవుతుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు. నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, గురువు గారు మా రాశి వాళ్ళకి పెళ్ళి అయిపోతుందా, మాకు సంతానం కలుగుతుందా, మాకు లాభాలు వస్తాయిగా, మాకు ఉద్యోగం వస్తుందా. ఎందుకు వస్తుందండి? అందరికీ వస్తే ఈ ప్రపంచం ఎలా ఎందుకు ఉంటుంది? ఎవరి జన్మజాతకాన్ని బట్టి వారికి జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఉద్యోగాలు పోతాయి, గురు శుక్రులు 5లో ఉంటాయి. కొంతమందికి విపరీతమైనటువంటి ధనం వచ్చి పడుతూ ఉంటుంది. కొంతమందికి సంతానం వలన విపరీతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అట్లాగే కుంభరాశి వారికి ఈ నెలలో విందులు వినోదాలు, ఎవరైనా కుటుంబాల్లో వాళ్ళు చక్కగా పెళ్లిళ్లకు గృహప్రవేశాలు పిలుస్తారు, చక్కగా ఆనందాన్ని అనుభవిస్తారు. స్నేహితులలో కానీ లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి ఆనందాన్ని, కొంతమంది పిల్లల్ని చూడడానికి విదేశాలకు వెళ్తారు. ఇట్లా ఎన్నో రకాల శుభాలు జరుగుతాయి. కొంతమందికి జరగవు. మరి మాది కుంభరాశి అండి, మాకు ఏం జరగట్లేదు అంటారు. జాతకం ఏదన్నా ఇస్తేనే కదా మీకు జరగటానికి. కాబట్టి జన్మ జాతకాన్ని సరైన గురువు ద్వారా చెప్పించుకోండి. ఏదైనా శుభాలు ఉంటే ఈవెంట్స్, గురువు గారు మాకు పెళ్లి చేసుకునే యోగం ఉందే, గోచారం కాదు జాతకంలో ఉందా అని అడగండి. జాతకంలో ఉంటే గోచారం ఉంటుందో ఉండదో చూపిస్తుంది. అంటే మేము చెప్పంగానే అందరికీ పిల్లలు పుట్టరు, మేము చెప్పంగానే అందరికీ పెళ్లిళ్ళు అయిపో, వ్యాపారంలో లాభాలు రావండి. గోచారంలో ఉన్న వాళ్ళకే జరుగుతాయి. అందుకని మాకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వివాహపరంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. జాతకంలో కూడా వారికి స్త్రీలు పురుషులకు ముఖ్యంగా ఇప్పుడున్న కాలమానంలో వివాహం జరగడం ఆగమ్య గోచరం అయిపోయింది. అసలు వాళ్ళు పడే క్షోభ అంతా ఇంట్లో కాదు. చక్కగా అనుకూలమైనటువంటి జీతభత్యాలు, మంచి ఉద్యోగాలు, విదేశాల్లో కానీ ఇక్కడ కానీ మంచి కార్లు, బంగళాలు అన్నీ ఉంటాయి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కానీ పెళ్లిళ్ళు మాత్రం కావట్లేదు. జాతకంలో ఆల్రెడీ స్త్రీ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు, పునర్భూ దోషాలు, ఏవో దోషాలు ఉంటాయి, కుజ దోషాలు ఉంటాయి. కానీ స్త్రీ ఆకర్షణ కూడా ఉండాలి కదా. వివాహం ఇవ్వాలంటే వస్తాయి, సంబంధాలు వస్తాయి, వాళ్ళు తీసుకొస్తారు, వీళ్ళు చూస్తారు, వస్తే దగ్గర దాకా వెళ్ళిపోతాయి, వాళ్ళు మళ్ళీ సమాధానం చెప్పాలి. స్త్రీ ఆకర్షణలో స్త్రీలు ముందుకు రావట్లేదు వివాహం. అందుకనే పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం ఒకటే ఒకటి, కన్యా పాశుపత రుద్ర హోమము జూన్ 2వ తేదీ మంగళవారం రోజున. ఈ దోషాలు ఉన్నవాళ్ళు కానీ ఎన్నో పూజలు పురస్కారాలు చేసుకున్న వాళ్ళు, హోమాలు చేసుకున్న వాళ్ళైనా సరే ఈ జూన్ 2వ తారీఖున కర్కాటక రాశి ఉచ్చస్థిత రాశిలోకి గురు భగవానుడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వివాహం కావాలి అనుకున్న వాళ్ళు ఆ రోజున హైదరాబాద్లో నా యొక్క సమక్షంలో వేద మంత్రాలతో ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణాన్ని ఆచరిస్తూ కన్యా పాశుపత రుద్రహోమాన్ని ఎవరైనా సరే పెళ్లి కానిటువంటి పురుషులు చక్కగా నాతో కన్సల్ట్ అయ్యి ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలని నేను తెలియజేస్తాను. ఆ యొక్క కళ్యాణం
చక్కగా చూడండి. ఆ అక్షతలు తీసుకెళ్లి 45 రోజులు శిరస్సును ధరించండి. ఈ హోమాన్ని ప్రత్యేకించి మీరు వచ్చి కూర్చొని చేసుకోవచ్చు. కన్యా పాశుపత హోమం విడిగా చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి అందరూ కూడా సామూహికంగా చేసుకుంటే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాన్ని పొందొచ్చు. తర్వాత ఒక మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రాన్ని 45 రోజులు ఈ యొక్క రక్షణ కనుక మీరు పెట్టుకుంటూ ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా కన్యా వధు ప్రాప్తి కలిగి చక్కటి వివాహం జరుగుతుంది. మీకున్న దోషాలు పోతాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏలినాడు శని దోషం కోసం కావచ్చు, రాహుకేతుల దోషం కోసం కావచ్చు, మీకు ఏ కార్యక్రమమైనా సరే ముందుకు వెళ్ళక ఇబ్బందులు ఎదురవుతూ శత్రు బాధలు, రోగ బాధలు, రుణ బాధలు, కోర్టు సమస్యలు ఇవన్నీ ఉండేది కనుక మే 12వ తారీఖున విశేషంగా హనుమత్ జయంతి రోజున పీఠంలో హనుమంతుడి యొక్క హోమం ఆచరిస్తున్నాను. శని దోషాలు సంపూర్ణంగా పోవటానికి ఒక చిన్న ప్రయత్నం. వీలుంటే పార్టిసిపేట్ చేయండి, నాకు ఫోన్ చేయండి. ఇంకొక విశేషం ఏంటంటే ఇదే వైశాఖ మాసంలో బహుళ అమావాస్య మే 16వ తారీఖున శనివారం రోజున శని జయంతి పుట్టినరోజు వస్తుంది. సంవత్సరానికి ఒకసారి త్రయోదశి కాదండి, శని జయంతి. ఆయన పుట్టినరోజు నాడు ఆయన చాలా ఆనందంగా ఉంటాడు. మనం ఎట్లా ఉంటామో అంతకుమించి గొప్పగా ఉంటాడు ఆయన. కాబట్టి శని దోషాలు నివృత్తి చేసుకోవడానికి ఆయన్ని మనం శాంతింపజేసేదానికి సరైనటువంటి అవకాశంగా భావించి మరి మన పీఠం తరపున ప్రతి అమావాస్యకి నేను ఏదో ఒక పాశుపతాన్ని చేస్తూ ఉంటా హోమాన్ని. ఈసారి శని పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తున్న శని దోషాలు పోవటానికి. అలాగే ప్రత్యేకించి అమావాస్య కూడా వచ్చింది కాబట్టి అమావాస్య తిథి హోమాన్ని ఆ మంత్రంతో అమావాస్య రోజు పుట్టిన వాళ్ళ కోసం, అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమాన్ని కూడా మృత్యుంజయ హోమాన్ని ఆచరిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు నాకు తప్పకుండా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. చక్కటి అనుకూలమైన ఫలితాలు పొందండి. ఈ యొక్క కుంభరాశి వారు మాత్రము తప్పకుండా ఆ యొక్క హనుమత్ జయంతి రోజు 108 సార్లు ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో హనుమంతుడికి ఉన్న శక్తులన్నీ వీళ్ళకి వస్తాయి. ఎవరైతే శని జయంతి రోజున హోమంలో పార్టిసిపేట్ చేసి మీరు కూడా ప్రత్యేకించి నవగ్రహాలయానికి వెళ్ళి చక్కగా హోమం ఏదైనా నవగ్రహాలకు సంబంధించిన ప్రదక్షిణాలు, దీపారాధనలు, దానాలు కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి శని అనుగ్రహం కలుగుతుంది. శని యొక్క దోషాలు పటాపించలేకపోతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ కుంభరాశి వారికి ఈ గురు శుక్రుడు యొక్క దృష్టి బలం వలన కావచ్చు, వాళ్ళున్న స్థాన బలం కావచ్చు, అనుకూలమైనటువంటి ఫలితాలు చక్కగా కలుగుతున్నాయి. బుధ బలము, గురుగ్రహ శుక్రగ్రహ బలము అనుకూలతలు ఇస్తున్నాయి. కుజబలం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఈ చిన్న పరిష్కారాలు చేసుకోండి, ఫలితాలు అనుభవించండి. ఓం నమో హనుమతే నమో